రసాయనాలు లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గాజువాక ఉడా కాలనీ వినాయక్ నగర్లోని విఎంఆర్డీఏ మినీ ఆడిటోరియంలో ఆర్గానిక్ సంతను ఏర్పాటు చేశారు. మదర్స్ డేను పురస్కరించుకుని చిన్నారులకు అమ్మ అవకాయ పేరుతో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గో ఆధారిత ఉత్పత్తులు, పురుగు మందులు లేకుండా పండించిన వివిధ కూరగాయలు, ఆకుకూరలు వంటి ఉత్పత్తులను సంతలో విక్రయిస్తున్నట్లు నేచర్ గార్డెన్స్ ప్రతినిధి మాచవరపు ఐశ్వర్య తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. గత 6 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మేళ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన ఆహారమే ఔషధం అవ్వాలనే ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ తో మేము చేస్తున్నాం. అలాగే రైతులు కూడా ఏ పురుగు మందులు వాడకుండా పండించిన పంటలు డైరెక్ట్ గా వినియోగదారుడికి అందించాలనే ఉద్దేశంలో ఈ తాపత్రయంలో ఇవన్నీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కాకుండా వారం వారం పెట్టాలనే ఉద్దేశంతో ఏంటంటే మేము ఆదివారం మొదలు పెట్టాం. ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ దాంట్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 2 గంటల దాకా సంత జరుగుతుంది. 3 వారాల నుంచి ఇక్కడ గాజువాకలో ఇక్కడ సంత మొదలు పెట్టాం. అలాగే బీవీకే కాలేజీ, క్షత్రియ కళ్యాణ మండపం, అలాగే మీకు ఎంవిపి కాలనీ ఇవన్నీ అడుగుతున్నారు. వారానికి ఒక రోజు ఒక 4 గంటలు 5 గంటలు మేము పెట్టి కార్యక్రమంలో రైతులందరినీ చేస్తున్నాం. ఏ పురుగు మందులు వాడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఉద్దేశంతో ఈ సంత మొదలు పెట్టాం. ఇదంతా విజయవంతంగా గాజువాకలో జరిగింది. అప్పుడు 6 నెలల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా సంత జరుగుతుంది. అందరూ ఏంటంటే ఇది వినియోగించుకుని రైతుల్ని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మరియు నేచర్ గార్డెన్స్ గ్రూప్ ఈ ఇరువురు ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్గానిక్ సంత జరుగుతుందండి. ఈ రోజు ముఖ్యంగా పిల్లలకి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి అమ్మమ్మలు, నాన్నమ్మలు ఆవకాయ కలిపితే అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో తినిపించి ముద్దలు ఆ రుచి చూసాం మేము. కానీ ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు అది చూడలేకపోతున్నారు. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల అది తెలియజేయడానికి పిల్లలకి అమ్మ ఆవకాయ అన్న అంశంతో ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టామండి. అసలు మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమంది పిల్లలు వస్తారా అని. అంత అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ పిల్లల్లోని. చక్కగా పిల్లలు వేస్తున్నారు కాన్సెప్ట్ మీద. ఇలాగే ప్రతి వారం ఏదో ఒకటి పిల్లలకి కనుమరుగవుతున్న మన సాంప్రదాయాలన్నీ తెలియజేస్తూ ఏదో ఒకటి మేము అంశం ప్రతి వారం పెడుతుంటామండి. పెద్దలు, పిల్లలు కూడా రావాల్సిందిగా మేము కోరుతున్నాం.